హలో అండి. నేను ప్రీవియస్ వీడియోలో విండో షట్టర్స్ గురించి చెప్పాను కదా! ఆ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనుక లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. తప్పకుండా చూడండి. ఈరోజు వీడియోలో మా హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ షేర్ చేయాలనుకున్నాను. మాది కార్నర్ సైట్ అండి. 2 సైడ్స్ రోడ్ ఉంది. సో, అందుకని చెప్పేసి మేము 2 సైడ్స్ ఎలివేషన్ కావాలని చెప్పి తీసుకున్నాము. 30-40 సైట్ అండి. మాది మెజర్‌మెంట్ వచ్చేసి చాలా బాగా కుదిరింది. చాలా బాగా హైట్ పెట్టుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము. ఇలాంటి హౌస్ వీడియోస్ చాలా షేర్ చేశాను. మీరు మన ఛానల్‌లోకి వెళ్తే గనుక అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచి చూస్తే. ఈ ఫ్రంట్ ఎలివేషన్‌కి మనం కలర్స్ చాయిస్ చేయాలంటే గనుక చాలా కష్టమండి. దాదాపుగా నేను ఈ బయట ఔట్ సైడ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను 3 మంత్స్ టైం తీసుకున్నాను. బాగా ఆలోచించుకొని కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మేము సెలెక్ట్ చేసుకున్న పెయింట్స్ అంతా ఔట్ సైడ్ ఏషియన్ పెయింట్సే అండి. మీరు ఇప్పుడు అతను బ్రౌన్ ఏస్తున్నాడు కదా! చూసారు కదా! అది స్ట్రెయిట్‌గా పైనుంచి కింది వరకు. ఆ కలర్ కోడ్ వచ్చేసి 0419 అండి. ఆ బ్రౌన్ కలర్ లోపల లైన్స్ వచ్చాయి చూడండి. అవి గ్రూవ్స్ మేము ఏయించుకున్నాము. ఎలివేషన్‌లో అయితే అవి లేవండి. ప్లెయిన్‌గా ఇచ్చారు. అలా ఉంటే బాగుండదు కదా! అని చెప్పి మళ్ళా ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఆ బ్రౌన్ పక్కనే ప్యారెట్ గ్రీన్ కలర్ వేస్తున్నారు చూడండి అతను. దాని కలర్ కోడ్ వచ్చేసి 7846 అండి. ఆ ప్యారెట్ గ్రీన్ కలర్ ఒక బాక్స్‌కి అయితే ఫుల్ కలర్ ఏయించుకున్నాం. ఇంకొక బాక్స్‌కి అయితే మధ్యలో ఎంప్టీ పెట్టుకున్నాము. ఫుల్ ఏయించుకోలేదండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. మధ్యలో వేయించుకుంటే ఇంకా బాగుండదని చెప్పేసి దాన్ని అలాగే వదిలేసాము. బ్యాక్ సైడ్ గోడకి లైట్ కలర్ వేయించుకున్నాం చూడండి. అది కోడ్ వచ్చేసి 4184. అదే కలరు మేము 2 వాల్స్‌కి ఏయించుకున్నాము. అండ్ పైన పారాపెట్ వాళ్ళకి కూడా అదే కలర్ ఏయించుకున్నాం. అండ్ మా స్టేర్ కేస్ దగ్గర కూడా లోపల అదే కలరే అండి. ఆ కలర్ నాకు బాగా నచ్చింది. ఎక్కడెక్కడైతే గోడ ఎంప్టీగా ఉంటుందో అక్కడ మొత్తం అదే కలరే మేము ఫాలో అయ్యాము. ఇప్పుడు ఆయన వేస్తున్నారు చూడండి ఒకటి గ్రే కలరు బాక్సెస్‌కి. ఆ కలర్ కోడ్ వచ్చేసి 8255 అండి. చూడండి ఫైనల్‌గా లుక్ ఎలా ఉందో. అన్ని బాక్సెస్‌కి అదే కలరే ఏయించుకున్నాము. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ మేము కొద్దిగా చేంజ్ చేసుకున్నామండి. మాకు ఫస్ట్ గోడ ఇచ్చేసి దానికి డిజైన్ ఇచ్చారు. మాకు వెంటిలేషన్ కావాలి అని చెప్తే దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇలా ఇచ్చారండి. ఆయన ఇప్పుడు వేస్తున్నాడు చూడండి. అదైతే వైట్ కలరు. ఆ గోడకి సైడ్ పట్టీ ఉంది చూడండి కింద నుంచి పై వరకు. అది కూడా సేమ్ అంతా వైట్ కలరే ఫాలో అయ్యాము. ఈ ఫ్రంట్ వాల్కి అంతా మేము ఇంకొక కలర్ యూస్ చేసామండి. ఆ కలర్ కోడ్ వచ్చేసి 4202 అండి. బ్యాక్ సైడ్ యూజ్ చేసిన కలరు ఈ కలరు సేమ్ కాదండి. ఇది మాత్రం ఇది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇప్పుడు కార్నర్‌కి వచ్చి చూపిస్తున్నాను. అది అంతా బాక్స్ అండి. ఒక బాక్స్ పట్టీలాగా ఇచ్చాము. ఆ బాక్స్‌కి మాత్రమే ఆ కలర్ ఫాలో అయ్యాము. అండ్ మిడిల్‌లో మాత్రము వైట్ ఇచ్చాము. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మాత్రం కొంచెం లైట్ కలర్స్ లాగా కనిపిస్తున్నాయి. కానీ బయట చూడడానికి మాత్రం లుక్ చాలా బాగుంది. యాక్చువల్‌గా దీనికి వైట్ ఇవ్వకోకుండా వేరే కలర్ చూద్దాంలే లాస్ట్‌లో ఫైనల్‌గా అనుకున్నాము. గ్రే కలర్ అయితే సెట్ అవుతుందిలే అనుకున్నాము. కానీ పక్కన గోడ కూడా గ్రే కలరే వచ్చేసింది. సో, అందుకనేసి దానికి దీనికి సెట్ అవ్వదులే అని చెప్పేసి దానికి వైట్ ఏసేసుకున్నాము. ఇప్పుడు ఈయన ఏస్తున్న కలర్ వచ్చేసి స్మోక్ గ్రే అండి. ఈ ఫ్రంట్ సైడ్‌లో వేసేది. ఈ కలర్ కోడ్ వచ్చేసి 6134 అండి. దీనికి మాత్రం నేను 3 డేస్ టైం తీసుకున్నాను ఈ ఫ్రంట్ గోడకు వేయడానికి. ఎందుకంటే మనకి ఫ్రంట్‌దే బాగా హైలైట్ అవ్వాలి కదా కలరు. సో, అందుకని నేను టైం తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ చాలా బాగా సెట్ అయింది. పైన ఫ్రంట్ గోడకి 3 పిన్స్ ఇచ్చారు చూడండి. ఆ పిన్స్‌కి ఆయన ఏస్తున్న కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. దాని కోడ్ వచ్చేసి 8101. కింద పైన రెండిటికి రెడ్ ఏయించాము. యాక్చువల్‌గా అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఆయన మాకి గ్లాసెస్ ఇచ్చారు ఎస్ఎస్ ఇచ్చి. అది తీసేసి మా హస్బెండ్ గోడ ఏయించాడు. మా పిల్లలు ఏదైనా బ్రేక్ చేస్తే గనుక ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి గోడ అయితే ఏం పాడు చేయడానికి ఛాన్సెస్ ఉండదని అలా ప్లాన్ చేసాము. ఎలివేషను అండ్ అలాగే ఈ హౌస్ ప్లాన్‌ది మేము ఇంజినీరింగ్ దగ్గర తీసుకున్నాము. చాలా బాగా ఇచ్చాడండి ఆయన. అందులో మేము కొద్దిగా చేంజెస్ చేసుకున్నాము మాకు నచ్చినట్లుగా. ఓకే అండి. చూసారు కదా! ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ ఫ్రంట్ ఎలివేషన్‌కి మేము సెలెక్ట్ చేసుకున్న కలర్స్ నచ్చాయో లేదో మీరే చెప్పాలి. అండ్ ఇందులో ఏ కలర్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.